వాట్స్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. చాలా రోజుల తర్వాత కలుసుకుంటున్నాం కదా. ఎస్, ఐ నో. కానీ ఇంకా మీదటి నుంచి 100% కంటిన్యూస్గా వీడియోస్ చేద్దాము. ఇటలీ గురించి మాట్లాడుకుందాం, జాబ్ ఆపర్చునిటీస్ కానీ, లేకపోతే ఏంటి అసలు ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ కానీ, నార్మల్ లైఫ్ కానీ అన్నిటి గురించి మాట్లాడుకుందాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నా ట్రాన్స్ఫర్మేషన్ గురించి. సో ఈ రోజు నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను అనమాట. జిమ్ ఇలాంటివి, హోమ్ జిమ్ అండ్ ఆల్సో డైట్, ఇవన్నీ మనకి ఆల్రెడీ ఇవన్నీ చేసినాము ఒక 5-6 years బ్యాక్. సో మళ్ళీ ఇప్పుడు అన్నీ ఫ్రీ అయినాం కాబట్టి కొంచెం హెల్త్ మీద, అలాగే కొంచెం ఫిట్నెస్ మీద, లైఫ్ స్టైల్ మీద ఇంట్రెస్టింగ్గా చేద్దాం వీడియోస్. ఇప్పుడు మార్నింగ్ 10 అవుతుంది అనమాట. మనం ఫస్ట్ ABC జ్యూస్ చేసుకుందాం, అంటే యాపిల్, బీట్రూట్, క్యారెట్. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే మొత్తం అంటే ఇట్లాగానే అమ్ముతారు, ఫ్రెష్ బీట్రూట్స్ కానీ అమ్ముతారు. కానీ ఇవంతా మొత్తం పీల్డ్ ఆఫ్, ఆల్రెడీ పీల్ తీసేసి ఉంటారనమాట మంచిగా. సో ఇది కానీ ఫ్రెష్ అనుకోవచ్చు. సో ఇది డైరెక్ట్గా అట్లే కట్ చేసుకొని ఆ తొక్క తీసుకుంటూ ఉండాల్సిన అవసరం లేదనమాట. డైరెక్ట్గా కట్ చేసుకొని వేసుకునేవచ్చు. యాక్చువల్లీ ఇది నేను ఎప్పుడైతే నా జిమ్ స్టార్ట్ చేశానో ఈ రొటీన్ నాకు అప్పటి నుంచి ఉండేదే. లైక్ అప్పట్లో ఇంకా వేరేది ఉండేది అనమాట. యాపిల్, క్యారెట్, సారీ నాట్ యాపిల్, మనం అప్పుడు యాపిల్స్ తీసుకునేటోళ్ళం కాదు. క్యారెట్, బీట్రూట్ అండ్ పుదీనా వేసుకునేవాడిని ఇండియాలో ఉండేటప్పుడు. కొంచెం లెమన్, డేట్స్ చాలా వేసుకునేవాడిని. ఇప్పుడు అవన్నీ లేదు, ఓన్లీ యాపిల్, క్యారెట్, బీట్రూట్ అంతే. నా తాత ఒక గ్లాసు. యాక్చువల్లీ బీట్రూట్ అనేది బెల్లీ ఫ్యాట్కి చాలా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఆల్సో వెస్కులారిటీ అండ్ ఆల్సో యూనో రెడ్ బ్లడ్ సెల్స్, వీటికి చాలా యూజ్ అవుతుంది. దీనివల్ల మొత్తం బెనిఫిట్స్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఓకేనా. యా, ఇప్పుడు ఇంకొక పని ఉంది. మనము మన ఇంటి పైన ఒక ఫ్రెండ్ ఉంటాడు, వాళ్ళ వైఫ్ ఇండియాకి వెళ్ళారనమాట నిన్న. సో దానికోసం కార్ అని చెప్పి తెచ్చి ఎయిర్పోర్ట్కి డ్రాప్ చేసేదానికి కార్ రెంట్కి తీసుకున్నాం. సో ఆ కార్ని వెళ్ళి అక్కడ ఇచ్చేయాలన్నమాట. ఇచ్చేసి మంచిగా ఆస్తి లొకేషన్లో ఏదైనా కాఫీ షాప్ ఉంటే చూపించి ఆస్తిని కొంచెం చూటేద్దాం. చలో, వెల్కమ్ ఆన్ a journey to Milan, bringing smiles with vlogs. This is Hemu. Subscribe the channel and be the part of the family. నేను ఇంతకుముందు మిలాన్లో ఉండేటోడిని కదా. సో మన జాబ్ లొకేషన్ తెలిసిందే కదా, తురిన్ అని చెప్పి. సో మిలాన్ నుంచి కమ్యూనికేషన్, అప్పుడు స్లీపింగ్ యాంగ్జైటీ కానీ, హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి, మీకు తెలిసిందే కదా, నేను చెప్పేవాడిని ప్రతి వ్లాగ్లో. సో మనం ఇప్పుడు ఆస్తి అనే లొకేషన్కి షిఫ్ట్ అయినాం అనమాట. ఈ ఇటలీ అనేది ఒక మిరకిల్. ఏమంటే మీరు ఏ చిన్న ప్లేస్కి ఎత్తుకెళ్ళినా, ఏ రిమోట్ ప్లేస్కి వెళ్ళినా కూడా ఒక అథెంటిక్ వైబ్ ఉంటుంది. ఇంత చర్చిలు, మంచిగా ఆర్కిటెక్చర్ కానీ, ఇల్లులు కానీ ఒక వైబ్లా ఉంటుంది అనమాట. సో లాస్ట్ టైం నేను విమద్రోని మేము ఉండే ఏరియా చూపించాను, ఎలా ఉన్నింది, ఎంత కూల్గా, ఎంత క్లైమేట్ కానీ ఎంత బాగుంది కదా. సో సమ్మర్ కాబట్టి కొంచెం ఇట్లా ఉంటుంది. ఈ ఖుషీ కారే రెంట్కి తీసుకునింది, వల్ల ఉంది ఇది కారు. ఇది పోయి ఇప్పుడు ఆ రెంటల్ ఏజెన్సీకి ఇచ్చేసి, అబ్బా కాకి రట్టేసి ఉండదు కాకు
పర్ఫెక్ట్ షీట్. ఏంటి మరి విశేషాలు? చెప్పాలి. స్టార్ట్ చేసినావు, ఏసీ వేయలేదు. కార్ స్టార్ట్ చేయగానే లేచింది రేడిపరకులో పరిగెట్టించకూడదు. ఇంకా ఒక 2 నిమిషాలు ఆగితే నార్మల్ అవ్వనే, రేడియేటర్ నార్మల్ అయిన తర్వాత అప్పుడు మనం వెళ్ళాలి. టూ హాట్ టు హ్యాండిల్. ఆబ్వియస్లీ. అబ్బా, ఓహూ, ఇట్స్ అన్ ఇన్వెన్షన్. ఏసీ అయితే పైకి ఏసీ. ఓకే, అంద్యామో. ఇప్పుడు అక్కడికి వెళ్ళి కార్ ఇచ్చేసి చిన్న కార్లు పెద్ద కార్లు అన్ని రెంట్లకి తీసుకోవచ్చు. మనం ఇక్కడ యూఎస్లో లేదు కదా. యూఎస్లో కెనడాలో అయితే మనిషికి ఒక కారు, ఇంటికి 2 కార్లు అట్లుంటుంది. మాకు సిచ్యువేషన్ అట్లా కాదనమాట. వెనకాల మొత్తం కార్లు నిలబడి ఉండదు. అంటే అవన్నీ సిఎన్జి అనమాట. సిఎన్జికి జనాలు ఫ్రైడే కదా మరి, ఇక్కడంతా మన సెల్ఫే మాన్యువల్లీ చేసుకోవాలన్నమాట. కార్లో నుంచి దిగేసి మనంతట మనమే అక్కడ కార్డు పెట్టి, దీంట్లో కార్డు పెట్టి ఆ నంబర్ దీనికి 3, ఇప్పుడు 3 ఉంది కదా, 3 నొక్కి అన్నీ చేస్తే అప్పుడు మనం పట్టుకోవచ్చు అనమాట పెట్రోల్ ఈజీగా. అది నేర్చుకుంటారు నార్మల్లే, అది అందరూ నేర్చుకోవాల్సిందే. మేమైతే కార్ ఏజెన్సీకి వచ్చేసినాం అనమాట. ఇక్కడ మనము పార్క్ చేసాం వెనకాల, సూపర్ మార్కెట్ పార్కింగ్ లాట్ పక్కనే ఏజెన్సీ కాబట్టి పార్క్ అయితే వెనకాల చేసినాం. ఇక్కడ చూడండి మన ఏజెన్సీ వాడి దగ్గర ఫెరారీగానే ఉంది, ఎల్ క్లాసికో డెక్క ఏముందో చూడండి కారు. మనమైతే ఫస్ట్ ఏజెన్సీకి కీస్ హ్యాండ్ ఓవర్ చేసి తర్వాత కాఫీకి వెళ్దాం. ఇట్స్ టూ హాట్ బట్ యా. సో గైస్, ఇప్పుడు అయితే మనం కెఫ్టేరియాకి వచ్చినాం అనమాట. కెఫ్టేరియాకి వచ్చి బ్రియోష్ పిస్తాకియో అండ్ స్పెర్ముత ది అరెంచా. ఏంది వీడు జిమ్ అన్నాడు, డైట్ అన్నాడు, మళ్ళీ షుగర్ తింటున్నాడు అనుకోవద్దండి. ఎందుకంటే లాస్ట్ డే కదా, సో తినేసి చేద్దాం, జిమ్ చేద్దాం 100%. అండ్ మీరు ఈ మనిషి ఎవరు అని చెప్పి ఆలోచిస్తున్నారా? మనకి మొనాకోలో వీడియో పెట్టా, దాంట్లో చూస్తే మీరు ఈ మనిషిని చూస్తుంటారు. అప్పుడు కొంచెం సన్నగా, ఇప్పుడు కొంచెం లావైనాడు అంతా. ఇతను మన సూపర్ సీనియర్, నాకంటే 2 years బ్యాక్ వచ్చాడు. సూపర్ సీనియర్ అనమాట. ఓకే, అంటే కోయిన్సిడెన్స్లీ మేమందరూ ఒకేసారి మాల్టాకి వెళ్ళడము, అంటే పార్ట్ టైమ్స్ కోసము, డబ్బులు సంపాదించడం కోసం ఇలా చేస్తున్నాం. సో ఈ సిరీస్ గురించి కూడా ఒక వీడియోస్ తీయాలి అని అనుకుంటున్నాను అనమాట. ఏమంటావు మామ? తప్పకుండా. ఎందుకంటే జనాలు చూసే వాళ్ళకి బేసిక్గా మనం పెట్టే ఇన్స్టాగ్రామ్ స్టోరీలు, మనం నడిపే కార్లు అండ్ మనం తిరిగే మౌంటైన్ ఏరియాస్ అవన్నీ చూసి జనాలు ఏమనుకుంటారంటే బాగా పులిసిపోయి ఉన్నారు వీళ్ళు, డబ్బులు బాగా ఎక్కువైపోయి మీకు ఎలా మీరు ఎంజాయ్ చేస్తున్నారని చాలామంది చాలా మాటలు అన్నోళ్ళు అన్నారు, ముందు కూడా అంటారు. కానీ ఒక ఎంఎస్ చదివి తల్లిదండ్రుల దగ్గర నుంచి డబ్బులు తీసుకోకుండా స్వయం కృషితో, అంటే కష్టపడి ఒక ఐలాండ్ 30 కిలోమీటర్లు ఉన్న ఐలాండ్ దీవిలోకి వెళ్ళి ఆకలి కడుపులు ఉంచుకొని కక్కలేక మెంగలేక రోజుకి ఒక మీలే తిని రెండు మీల్ స్కిప్ చేసి, పొద్దున్న రాత్రి స్కిప్ చేసి, మిట్ట మధ్యాహ్నం ఒక బ్రెడ్ పైన పీనట్ బటర్ రాసుకొని. లేదు మామ, ఇప్పుడు అట్లా మాట్లాడినాం అనుకో, ఆ నందూస్ వరల్డ్ వచ్చింది కదా, వాళ్ళు కానీ ఇట్లే కథలు చెప్పారు, వాళ్ళు కానీ ఇట్లే చేస్తారు అని చెప్పి అనుకుంటారు. కొంతమందికి యాక్ట్ చేయాలి, కొంతమందికి అదే కూడి పెడుతుంది. ఇప్పుడు నా యూట్యూబ్ వీడియోస్ చూసుకుంటే ఐఎమ్ ది మోస్ట్ ఇన్కన్సిస్టెంట్ పర్సన్ ఆన్ యూట్యూబ్ అని చెప్పి నేను చెప్పుకుంటా. నాకు దీనివల్ల నేను బతకట్లేదు, ఫర్ షూర్. ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్. నా కష్టంతో నేను బతుకుతున్నా, మన కష్టంతో మనం బతుకుతున్నాం. మేము కేవలం 10 రీల్లున 10 షార్ట్లు పెట్టి ఫేమస్ అవ్వాలని అనుకోలేదు. ఎందుకంటే మా ప్రొఫెషనల్ లైఫ్ మాకు ఉంది. వీఆర్ ఆల్సో ఇంజనీర్స్. అందరిలాగే మేము కూడా సాఫ్ట్వేర్ డెవలపర్స్. అందరిలాగే మేము కూడా మా కెరియర్స్ని బిల్డ్ చేసుకున్నాం. అందరిలాగే మేము కూడా గ్రాడ్యుయేట్ అయ్యాం. ఇది మా కష్టం. మేము ఎట్లా కష్టపడ్డాము, యూరోపియన్ యూనియన్లో కష్టం ఎట్లా ఉంటుంది అనేదే ఈ వీడియో. సో యా, ఇది ఈ ఒక వీడియోలోనే కాదు, జస్ట్ ఒక గ్లింప్స్ అనుకోవచ్చు. సో మేము ఒక సిరీస్ స్టార్ట్ చేస్తాం, వాట్స్ ద స్ట్రగుల్ బిహైండ్ ఎవ్రీ ఫారెన్ ఆస్పిరెంట్ అని చెప్పి. ఫర్ షూర్ మీకు అందరికీ హెల్ప్ అవుతుంది.
అండ్ యూ పీపుల్ కెన్ గెట్ సంథింగ్ అవుట్ ఆఫ్ దిస్ వీడియోస్. మాకేమీ సరదా కాదు, లేకపోతే ఏది చేయాలని కాదు. వీ జస్ట్ వాంట్ టు ఎడ్యుకేట్. ఎందుకంటే కరెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో చాలామంది ఇలా నందూస్ వరల్డ్ కానివ్వు, లేకపోతే ఇంకెవడెవడో కానివ్వు, అంటే మాకు ఒకడు ఉన్నాడు, ఆడి నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తుంది. ఆడి పేరు మేము చెప్పాలి, కానీ ఇప్పుడు చెప్తే సస్పెన్స్లో తెలిసిపోతుంది కాబట్టి మేము నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాం. చాలామంది ఆ మనిషిని నమ్మారు మాల్టాలో. సో మేము ఉన్నప్పుడు ఆ మనిషి ఇంకా రాలేదు. ఇప్పుడు ఈ హేము వాళ్ళు వచ్చినప్పుడు తెలిసిన అబ్బాయి. సో ఆ అబ్బాయి గురించి మేము చాలా చెప్పాలి. బట్ బియాండ్ దట్ అంటే ఇప్పుడు కాసేపు ఫ్రాడ్ ఇదంతా మాట్లాడుకునే దానికంటే ఫస్ట్ యూరోపియన్ యూనియన్లో లైఫ్ ఎట్లా ఉంటుందని మనం మాట్లాడుకోవాలి. ముందు ఆ లైఫ్ గురించి మాట్లాడుకొని అప్పుడు ఫ్రాడ్స్ ఏంటో మాట్లాడదాం. ఓకే, సో మీరైతే వీడియోని అయితే ఎంజాయ్ చేయండి. ఇంకా నార్మల్ కంటెంట్ రాదు మన దగ్గర నుంచి. లైఫ్ స్టైల్ అన్ఫిల్టర్డ్, అంతే, నాట్ స్క్రిప్టెడ్. ఎలా ఎక్సర్సైజ్ చేస్తాను, ఇంట్లో ఎక్సర్సైజ్ చేస్తే కానీ బాడీ వస్తుంది అని చెప్పి అన్నీ టోటల్గా ఒక మంచి వైబ్ అయితే ఇస్తా వీడియోలో. సో యా, కీప్ ఆన్ వాచింగ్. చూసాం కదా, మంచిగా కాఫీ తాగినాము, బ్రియోష్ తిన్నాము. సారీ, కాఫీ కాదు, స్పెర్మూత ది ఆంచియా అంటే ఆరెంజ్ జ్యూస్. ఇప్పుడు పార్క్లో ఉన్నాం అనమాట. ఇక్కడ ఇటలీలో ఆల్మోస్ట్ మొత్తము ఒక 500 మీటర్స్, లేకపోతే 1 కిలోమీటరు, లేకపోతే 1.5-2 కిలోమీటర్స్కి ఒక్కొక్క పార్క్ ఉంటుంది అనమాట. ఎవ్రీ ఏరియాలో, ప్రతి ఏరియాలో ఒక్కొక్క పార్క్ ఉండాలి. ఎందుకంటే ముసలోళ్ళు ఎక్కువ కదా ఇక్కడ, జనాలు ఎక్కువ ఎల్డర్సే ఉంటారు. సో వాళ్ళు వచ్చి ఇట్లా సాయంత్రము కొంచెం ప్రశాంతంగా ఆక్సిజన్ కోసం వస్తారు. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. అంటే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి తెల్లారితో ఇంకా ఎవడు బయటికి రాలేదు. మధ్యాహ్నం అయితే అందరూ ఈ పార్క్ అమ్మట మొత్తం ఇట్లా అంగిళ్ళు ఉంటాయి, మొత్తం బీర్ షాపులు, చిన్న చిన్న షాపులు, మంచిగా కూర్చుంటారు సైడ్ వ్యూ లాగా. అండ్ ఏమన్నా వీడియో సజెషన్ ఉంటే ఇటలీ గురించి కానీ, లేకపోతే యూరోప్ గురించి కానీ, ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా, లేకపోతే ఏమన్నా మీకు సజెషన్స్ ఉన్నా కూడా నాకు 100% కమెంట్ చేయండి. మనము దాని గురించి డిస్కస్ చేద్దాము. దాని గురించి ఏదైనా వీడియో ఐడియా, కాన్సెప్ట్స్ ఏమన్నా ఉంటే నేను మీకు ప్రజెంట్ చేస్తా ఫర్ ష్యూర్. దిస్ ఈస్ ఆర్ ప్రీ వర్కౌట్ మీల్ అనమాట. ఇదేమంటే పొటాటో డీప్ బాయిల్ చేసి పెప్పర్, సాల్ట్, కొంచెం చాట్ మసాలా, దీంట్లో కొంచెం నేను తింటా, కొంచెం అన్న తింటాడు, కొంచెం అట్లా చేస్తే ఒక ముగ్గురు చేస్తాం మేము మేబీ ఈరోజు జిమ్. చూద్దాం హౌ ఇట్ గోస్. ఫస్ట్ టైం హోమ్ జిమ్ కనిపిస్తుంది అక్కడ సెటప్. అదే సో యా, స్టార్ట్ చేద్దాం. అంతా మన దగ్గర ఒక వెయిట్స్ 40-45 kgs ఉంది, అండ్ బెంచ్ ఉంది, బార్బెల్, డంబల్స్. మనకి జిమ్ గురించి తెలుసు కాబట్టి మనకి ఇది చాలు, దీంతో చేస్తాం. మనం చేసి కండలు పెంచేద్దాం. ఇప్పుడు ఇట్లున్నాం కదా, చూసుకోండి బాగా. కరెక్ట్గా 1 month, ఒక 20 minutes ఆగి వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. సో డలింగ్స్, మనం ఈరోజు ఫస్ట్ ట్రైసిప్ అండ్ చెస్ట్ పుష్ వర్కౌట్స్ అన్నమాట మొత్తం. సో ఈ 2 చేసినాము అంటే నెక్స్ట్ డే బై డే ఎవ్రీ డే రొటీన్ అలవాటు అయిపోతుంది మనకి. సో మనము తర్వాత నుంచి కాంపౌండ్ కాకుండా సింగిల్ ఆర్మ్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. సో యా, ఫస్ట్ మనము నార్మల్ పుషప్స్ చేద్దాం. నార్మల్ డైమండ్ పుషప్స్ కాకుండా నార్మల్ పుషప్సే చేసుకొని జస్ట్ ఈరోజు మాత్రం లైట్గా పైన అట్లా టచ్ అప్ అనమాట.
సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు వర్కౌట్స్ అండ్ ఈరోజు డైలీ లైఫ్ ఎలా ఉన్నిందో అని చెప్పి. సో ఎస్, ఇలాగే ఇంకా ఈరోజు ఎందుకు ఈ వర్కౌట్ అని చెప్పి ఎందుకు చెప్పలేదంటే జనాలకి ఎప్పుడు అవుట్పుట్ మీద ఎక్కువ ఇది ఉంటుంది. సో అందుకని ఇప్పుడు ఏదో నేను నార్మల్గా చేసుకొని వెళ్తా, ఒక నెల తర్వాత అప్పుడు వింటారు మీరు ఖచ్చితంగా. మనం చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్, చాలా వాల్యుబుల్ వీడియోస్ మనం చేద్దాం ముందు ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ద హేము మార్క్. బాయ్ బాయ్, సీ యూ, జై హింద్, వందే మాతరం.